బాబుల్లో మార్పు కోసం మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలేంటి? మద్యం ముట్టబోమని ముందుగా సొంత పార్టీ నేతలు అనుచరులతో ప్రతిజ్ఞ చేయించడంలోని ఆంతర్యమేంటి? మాట తప్పే వారికి ఎమ్మెల్యే ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఏంటి? ఆయన చేస్తున్న పరివర్తన ప్రయత్నాలు ఫలిస్తాయా? మద్యం ముట్టొద్దని క్యాడర్కు చెప్పిన మంచిర్యాల శాసనసభ్యుడికి ఏ వ్యసనం ఉంది? ఆ అలవాటు మానుకోవాలని కార్యకర్తలు సలహా ఇచ్చారా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తమ పార్టీ కార్యకర్తలు నేతల ప్రవర్తనకు శ్రీకారం చుట్టారు. మందుబాబులకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు. మద్యం తాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ కట్ చేస్తానని స్వీట్ వార్నింగ్ ఇవ్వటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో తమ అనుచరులు, ముఖ్యంగా యువతను వ్యసనాలకు బానిసలను చేసి స్వార్థానికి వాడుకుంటున్న నేతలు అడుగడుగునా కనిపిస్తూ ఉంటారు. కానీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాత్రం ఇందుకు భిన్నం. మార్పు కోసం నడుం బిగించారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యసనాలకు అలవాటు పడ్డ వారిని మార్చేందుకు గాంధీ జయంతి రోజు మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మద్యం మానేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలతో పాటు తన చుట్టూ ఉండే ప్రజాప్రతినిధులు, అనుచరులు, నాయకులను సన్మార్గంలో పెట్టేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లిక్కర్ లభిస్తోంది. గంజాయి వ్యాపారం కూడా విస్తరించింది. పోలీసులు కట్టడి చేస్తున్న పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా చాలా మంది వ్యసనాలకు బానిసలయ్యారు. ముఖ్యంగా మద్యం మత్తులో యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగుతూ పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో బాధిత కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఇవే విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తెస్తున్నారు. అందుకే మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. మద్యానికి బానిసలైన కొందరు అనుచరుల తీరుపైన ఫిర్యాదులు రావటంతో ఏం చెయ్యాలా అని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆలోచించారు. ముందుగా క్యాడర్ను చక్కదిద్దాలని భావించారు. మద్యానికి బానిసలైన కొందరు అనుచరులు 24 గంటలు మత్తులోనే ఉంటున్నారని గ్రహించారు. ఆ కిక్కులో తిక్కతిక్కగా వ్యవహరిస్తున్నారు. వేళాపాళా లేకుండా ఎమ్మెల్యేని పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో చాలా మందికి వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి పేరే ఉన్నా మద్యానికి బానిసలవ్వటంతో చులకనవుతున్నారని ఎమ్మెల్యే గుర్తించారు. అందుకే తన చుట్టూ ఉండే ప్రజా ప్రతినిధులు, నాయకులతోనే ముందుగా మద్యం ముట్టమని ప్రతిజ్ఞ చేయించారు. వాస్తవానికి ప్రేమ్సాగర్ రావు మొదటి నుంచి మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం, అనుకున్నది చేసేయటం అలవాటు. పట్టిన పట్టు వేడరు. తనకు నచ్చకపోతే ఎంతటి వారినైనా లెక్క చేయరు. ఈ నేపథ్యంలో మద్యం మానేస్తామని ప్రతిజ్ఞ చేసిన క్యాడర్ మాట తప్పితే ఏం జరుగుతుందో, పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందుగానే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చాటుమాటుగా తాగినా తనకు తెలుస్తుందని, ఇచ్చిన మాట తప్పితే ఎలాంటి పదవులు ఇవ్వబోనని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కట్ చేయడమే కాదు, రాజకీయ భవిష్యత్తుపై ఆశలు వదులుకోవాల్సిందేనని హెచ్చరించారు. మార్పు వస్తే మంచిదే. అదే సమయంలో క్యాడర్ కూడా తమ ఎమ్మెల్యేకి ఓ విజ్ఞప్తి చేసింది. మీకున్న స్మోకింగ్ అలవాటును కూడా మానేయండి సార్ అని వినమ్రంగా కోరింది. క్యాడర్ విన్నపాన్ని ఎమ్మెల్యే మన్నిస్తారో లేదో చూడాలి.